చెప్పండి. ఇవాళ పిల్లల్లో యువకుల్లో పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడం వలన సెల్ ఫోన్ని ఎక్కువగా ఉపయోగించడం వలన వాళ్ళు సరైన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. మనకి ముందు తరాల వాళ్ళు వారసత్వంగా ఇచ్చిన సాహిత్యాన్ని మన తర్వాత తరాలకి మనం ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెల్ ఫోన్ను వదిలిపెట్టండి, పుస్తకాలు పట్టండి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ ఒంగోలు నుంచి మొదలుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో సందర్శించి కొన్ని చోట్ల కలెక్టర్లని డిఓల్ని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఆయా ప్రాంతాల్లో ఉండే రచయితలు, సాహిత్య అభిమానులు, ఉద్యమకారులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చర్చించి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా వ్యాప్తి చెందాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. కాబట్టి మన జిల్లాలో కూడా, మన జిల్లా నుంచి మొదలైంది కాబట్టి మన జిల్లా నలుమూలల ఈ కార్యక్రమం వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో మళ్ళీ మన జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి వెళ్ళే క్రమంలో మన జిల్లా మార్కాపురంలో ఈరోజు గ్రంథాలయ సంస్థ దగ్గరకు రావటం జరిగింది. కాబట్టి మనం ముందు మన ఇళ్లలో మన పిల్లల్ని పుస్తకాలు చదివించాలి. తర్వాత మన పాఠశాలల్లో మన విద్యార్థులను పుస్తకాలు చదివించాలి. మన చుట్టూ ఉన్న మన స్నేహితులు వాళ్ళకి కూడా ఈ పుస్తకాల గురించి విజ్ఞానాన్ని అందజేయాలి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఇతర దేశాల్లో ఆడియో యాప్స్, ఆడియో బుక్స్ ద్వారా వాళ్ళు ఎంతో దూరం ప్రయాణించేటప్పుడు ఆడియో బుక్స్ని ఉపయోగించుకొని వాళ్ళు హాయిగా వినటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా పాశ్చాత్య దేశాలకి సంబంధించిన అనేక విషయాల్ని మనం ఆపాదించుకుంటున్నాం, కానీ మంచి విషయాల్ని మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఇవాళ యూరోపియన్ కంట్రీస్లో రోడ్ సైడ్ కూడా లైబ్రరీస్ ఉంటాయి. వాళ్ళు బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు కాసేపు ఆ పుస్తకం తీసుకొని చదువుకొని ఆడబెట్టుకుంటారు.